ఈరోజు మనిషి తమ జీవన శైలిలో అనేక మార్పులు రావడం అనేది ఇది. ఎందుకంటే ఒకానొక సమయంలోని శ్రమ ఈక్వల్ ఫుడ్ ఉంటుండే. అవును. ఇప్పుడు శ్రమ తగ్గిపోయి ఫుడ్ ఎక్కువైపోతుంది. దానివల్ల ఏం ఫుడ్ తీసుకోవాలో కూడా తెలియదండి ముఖ్యంగా. ఒకప్పుడు మేము గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నాం. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ వర్క్ చేయాలి. వర్క్ చేసే వాళ్ళు తర్వాత స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఆ మార్నింగ్ మనకు వ్యాయామం అవుతుండే. ఇంకోటి ఆ రోజు కాలానికి అనుగుణ ఆహారం తీసుకునేవాళ్ళండి. అంటే మార్నింగ్ ఏంటిది, ఆఫ్టర్నూన్ నైట్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలోని వాళ్ళు శ్రమ చేయకుండా, ముఖ్యంగా పేరెంట్స్ ఎటువంటి అవగాహన తీసుకురాకపోవడం వల్ల పిల్లలకు వాళ్ళే తినిపించడం అంటే ఏమి తినిపించాలో కూడా తెలియదు అన్నమాట. ముఖ్యంగా సార్ ఊబకాయ రావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ డైరీ ఫుడ్, స్వీట్స్ అండ్ జంక్ ఫుడ్స్. అంటే ఇక్కడ ఎందుకంటే ఏ ఆహారమైనా తీసుకోవచ్చు అండి, బట్ అతని డైజెషన్ కెపాసిటీ బట్టి ఉంటుందండి. అంటే మెటబాలిజం లేకపోవడం అండి, లీవర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేయకపోవడం అనేది, ముఖ్యంగా ఫ్యాట్లో కన్వర్ట్ కావడం. అంటే ఏ వస్తువు కానీ పర్ఫెక్ట్గా తిన్నప్పుడు డైజెషన్ అయ్యి అది జీర్ణక్రియలో వెళ్తే అది ఫ్యాట్ కదండి. ఆ ఐటమ్ ఫ్యాట్లో కన్వర్ట్ అయితే అది మల్టిప్లై అవుతుంది. అంటే నీకు అక్కడ ఊబకాయ ఉన్న వాళ్ళకి శక్తి కూడా ఉండదండి. బికాజ్ ఏంటంటే ఆహారం డైజెషన్ అయితే అది శక్తిలో కన్వర్ట్ కావాలి. కన్వర్ట్ కావాలంటే నీకు లివర్ పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. మెటబాలిజం ఇంక్రీజ్, మెటబాలిజం మీన్ జీవక్రియ, అంటే మన సెల్స్కి ఆహారం అందించాలండి. సో ఇది లేకపోవడం వల్ల చాలామంది అది ఫ్యాట్లో కన్వర్ట్ అయ్యి మల్టిప్లై అవుతుంది. దాంతో మన జీవనశైలి అంటే ఎక్కువ ఇప్పుడు మార్నింగ్ ఒక ఫుడ్ 100% అండి, 100% ఫుడ్ని మనం మార్నింగ్ ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఉల్టా ఏముందంటే ఇక్కడ నైట్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో నువ్వు నైట్ ఎక్కడేనండి లేదు కదా. అంటే 100% 50% మార్నింగ్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్కు 30%, 20% ఈవినింగ్ తీసుకోవాలి. ఫైబర్ ఐటమ్ ఉండాలండి. సో అలా చూడండి, మార్నింగ్ ఎంటీ స్టమక్ టీ తాగుతారండి. అంటే టీలో షుగర్ ఉంటుంది సార్.